Hello students, today we are going to look into some of the important articles that have appeared from the Hindu and Enadu newspaper. Okay, the first article is Fiscal Federalism Efficacy versus Equity Concern. ఈ ఆర్టికల్లో ఫిజికల్ 16th ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో how efficacy and equity are maintained, how there is a balance, is there any concern అన్నది మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్లో చూద్దాం. నెక్స్ట్, a climate resilient pathway between India and China. ikkada how a climate is bringing China and India together, how there can be a cooperation between India and China in these lines annadi ee article lo chuddam. Next, electricity amendment bill. ఇది ఇవాళ ఈనాడులో వచ్చింది. సెంటర్ ఇంట్రడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ఎంతవరకు బెనిఫిషియల్గా ఉంది స్టేట్స్కి అన్నది ఈ ఆర్టికల్లో చూద్దాం. సమ్ ఆఫ్ ద ప్రిలిమ్స్ బిట్స్. ఏషియాటిక్ లయన్ అన్నది ప్రిలిమ్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్. ఇది ఏషియాటిక్ లయన్ అంటే ఏంటి, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నీ మనం ఈ ఆర్టికల్లో చూద్దాం. నెక్స్ట్, హెచ్ఫాస్ట్. ఇట్ ఈస్ ఫ్రమ్ టీజీపీఎస్సీ పర్స్పెక్టివ్. హెచ్ఫాస్ట్ అంటే ఏంటి, వాట్ ఆర్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అన్నది ఈ ఆర్టికల్లో చూద్దాం. ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ రెపో రేట్. వాట్ ఈస్ మెన్ బై రెపో రేట్, హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద మనీ కంట్రోల్ సిస్టమ్ అన్నది ఈ ఆర్టికల్లో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ నుంచి చూద్దాం. సో ద ఫస్ట్ ఆర్టికల్ ఇస్ ఫిజికల్ ఫెడరలిజం ఎఫికసీ వర్సెస్ ఈక్విటీ కన్సర్న్. ఇక్కడ ఏంటంటే రీసెంట్గా 16th ఫినాన్స్ కమిషన్ అన్నది తన రిపోర్ట్ని గవర్నమెంట్కి ఇచ్చిందనమాట. అక్కడ గవర్నమెంట్ దానికి ఆ 16th ఫినాన్స్ కమిషన్ కీ రికమెండేషన్స్ ఏంటి, దాన్ని ఎంతవరకు గవర్నమెంట్ ఆమోదించింది, దానివల్ల ఉన్న కన్సర్న్స్ ఏంటి అన్నది ఈ ఆర్టికల్లో చూద్దాం. ఫస్ట్, 16th ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అంటే డెవల్యూట్స్ ఫండ్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సెంటర్కి అండ్ స్టేట్స్కి ఏ లెవెల్లో ఫండ్స్ ఇవ్వాలి అన్నది ఫినాన్స్ కమిషన్ చూసుకుంటుంది. సెంటర్కి వచ్చే నెట్ ప్రొసీడ్స్ ఉంటాయి కదా, నెట్ ట్యాక్సెస్ ఉంటాయి కదా, ఈ నెట్ ట్యాక్సెస్ని సెంటర్కి స్టేట్స్కి ఎలా డివైడ్ చేయాలన్నది ఫినాన్స్ కమిషన్ చూసుకుంటుంది. దాంట్లో స్టేట్స్కి ఇప్పుడు ఈ 16th ఫినాన్స్ కమిషన్ ఏం రికమెండ్ చేసిందంటే స్టేట్స్కి 41% ఆఫ్ ద ఫండ్ డెవల్యూషన్ అన్నది ఇవ్వాలని చెప్పేసి, మిగతాది సెంటర్కి. సో అండ్ ద సెకండ్ ఇస్ అది వర్టికల్ డెవల్యూషన్. హారిజాంటల్ డెవల్యూషన్ అంటే ఈ ఇచ్చిన 41%ని స్టేట్స్కి, ఒక్కొక్క స్టేట్కి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నది హారిజాంటల్ డెవల్యూషన్లో మనం డిస్కస్ చేస్తామన్నమాట. సో ఆ హారిజాంటల్ డెవల్యూషన్ చేయడానికి దేర్ ఆర్ సమ్ క్రైటీరియా. ఆ క్రైటీరియా ఏంటి అన్నది దీంట్లో ఉంది చూడడం. సో ఇప్పుడు హారిజాంటల్ డెవల్యూషన్ క్రైటీరియాస్ చూసుకుంటే, ఫస్ట్ ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటంటే ఏ స్టేట్ అయితే ఇన్కమ్ పర్స్పెక్టివ్లో తక్కువ ఉందో, లోలో ఉందో ఆ స్టేట్కి ఎక్కువ ఫండ్స్ ఇవ్వడం ఇన్కమ్ డిస్టెన్స్. ఒకవేళ ఏ స్టేట్ అయితే ఇన్కమ్ లెవెల్లో హై ఉందో ఆ స్టేట్కి తక్కువ ఫండ్స్ ఇవ్వడం. అలా ఇన్కమ్ డిస్టెన్స్ని పెట్టారనమాట. సో దట్ లోవర్ ఇన్కమ్ స్టేట్స్ని మనం ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి. నెక్స్ట్, పాపులేషన్ క్రైటీరియా బేస్డ్ ఆన్ హై పాపులేషన్, హై పర్సంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, లో పాపులేషన్ లో. అలా ఇన్కమ్ డిస్టెన్స్ ఇంతకుముందు 15th ఫినాన్స్ కమిషన్లో 45% ఆఫ్ ద వెయిటేజ్ ఇన్కమ్ డిస్టెన్స్కి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 42.5% చేశారనమాట, తగ్గించేశారు. అలా డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ 12.5 ఉన్నది 10%కి చేశారు. ఏరియా వైజ్ స్టేట్ ఏరియా పెద్దగుందా చిన్నగుందా దాని బేసిస్ మీద 15% ఉన్నది 10% చేశారు. ఫారెస్ట్ కవర్, ఆ ఏరియాలో ఆ స్టేట్లో ఫారెస్ట్ కవర్ ఎంత ఉందన్న దాన్ని బట్టి దాని 10% అంతే పెట్టారనమాట. ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్, ట్యాక్స్ కలెక్షన్ ఎఫర్ట్స్ ఎట్లున్నాయి, ఫిజికల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అన్న బేసిస్ మీద ఇంతకుముందు 2.5% వెయిటేజ్ ఇచ్చేవాళ్ళు, కానీ 16th ఫినాన్స్ కమిషన్ అన్నది దాన్ని కంప్లీట్గా ఎరోడ్ చేసేసింది. దాని బదులు ఏం పెట్టిందంటే కాంట్రిబ్యూషన్ టు జీడిపి, అంటే ఒక స్టేట్ సెంట్రల్ జీడిపికి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది, తన షేర్ ఎంతవరకు సెంటర్కి ఇస్తుంది అన్న పాయింట్లో కాంట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపిని ఇంక్లూడ్ చేసి, ఇంతకుముందు లేదు ఇప్పుడు దాన్ని ఇంక్లూడ్ చేసి దానికి 10% వెయిటేజ్ ఇచ్చారనమాట. ఇక్కడ స్టేట్ వాంట్స్ టు ఇంప్రూవ్ ఆర్ రివార్డ్, స్టేట్ వాంట్ టు రివార్డ్ పర్ఫార్మింగ్ స్టేట్స్, గుడ్ పర్ఫార్మింగ్ స్టేట్స్. మంచిగా పర్ఫామ్ చేసే స్టేట్స్ని రివార్డ్ చేయడానికి కాంట్రిబ్యూషన్ టు జీడిపి అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చిందనమాట ఫినాన్స్ కమిషన్. సో వాట్ ఈస్ ద కీ కన్సర్న్ ద ఆర్టికల్ ఇస్ హైలైటింగ్ ఇస్
షిఫ్ట్ ఫ్రమ్ ఈక్విటీ టు ఎఫిషియన్సీ. ఇప్పుడు కొన్ని ఆర్టికల్స్ చూసుకుంటే, కొన్ని ప్రావిజన్స్ చూసుకుంటే, లైక్ ఫిజికల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి అని చెప్పడం, రెవెన్యూ మొబిలైజేషన్, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇంటెన్సివ్స్. ఇప్పుడు మనం ఇందాక చూసుకున్నట్టయితే డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ కానీ, కాంట్రిబ్యూషన్ టు జీడిపి కానీ, ఇలాంటి క్రైటీరియా ఉండడం వల్ల వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ పర్ఫార్మెన్స్ బాగా చేసిన స్టేట్స్ని రివార్డ్ చేస్తున్నారు అండ్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్న స్టేట్స్కి లాస్ జరుగుతుంది అనమాట. అలా ఈక్విటీకి ఎఫికసీకి మధ్యలో హియర్ ఎఫికసీ ఈజ్ రివార్డెడ్ ఈ ఇన్సెంటివ్స్ వల్ల. ఇంకొకటి ఏంటి అంటే చాలా ఎక్కువ రెవెన్యూ డెఫిసిట్ ఏ స్టేట్స్లో అయితే ఉంటుందో ఆ స్టేట్స్కి గ్రాంట్స్ ఇస్తుందన్నమాట జనరల్లీ గవర్నమెంట్. 15th ఫినాన్స్ కమిషన్లో ఈ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అన్నవి స్టేట్ స్పెసిఫిక్గా ఇచ్చారనమాట. కానీ ఇప్పుడు ఈ 16th ఫినాన్స్ కమిషన్లో ఈ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అన్నవి కంప్లీట్గా అవాయిడ్ చేశారు. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే కొన్ని స్టేట్స్ విచ్ ఆర్ బ్యాక్వర్డ్ వాళ్ళకి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అందకపోవడం వల్ల ప్రాపర్ డెవలప్మెంట్ అన్నది కష్టమైపోతుంది అనమాట. సో ఇలాంటి కొన్ని ఆర్టికల్స్ వల్ల ఈక్విటీ క్వశ్చన్లోకి వస్తుంది. అన్ని స్టేట్స్ బాగా పర్ఫామ్ చేయాలని లేదు, అన్ని స్టేట్స్ ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒకే కైండ్ ఆఫ్ డెవలప్మెంట్లో, ఒకే లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్నాయని ఉండదు కదా. కొన్ని స్టేట్స్లో బ్యాక్వర్డ్ రీజియన్స్ ఉంటాయి, కొన్ని స్టేట్స్లో ఎడ్యుకేషన్ అంతా ఉండదు, అర్బనైజేషన్ అంతా జరిగి ఉండదు, వాళ్ళ జాగ్రఫికల్ కండిషన్స్ కూడా హిల్లీ టెరెన్స్లో ఉంటాయి. అలాంటి స్టేట్స్కి ఇలా కంప్లీట్గా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ తీసేయడం అన్నది కరెక్ట్ కాదు, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఈక్విటీ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారనమాట. సో సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అన్నవి ఇప్పుడు తీసేశారు కాబట్టి దట్ విల్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ద fiscally weaker states. This is one of the concern. Next, the other conditions are conditional transfers. దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ మనకి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అన్నవి తీసేశారు, దాంట్లో మళ్ళీ ఇచ్చిన ట్రాన్స్ఫర్స్ కూడా ఏంటంటే కండిషనల్ ట్రాన్స్ఫర్స్ కింద ఇస్తున్నారనమాట. లైక్ ఇంక్రీజింగ్ రిలయన్స్ ఆన్ కండిషనల్ గ్రాంట్స్, స్టేట్ మే లూజ్ ఇట్స్ ఫినాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ. ఫినాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ అన్నది ఆల్రెడీ స్టేట్స్కి చాలా తక్కువ వస్తుంది. వన్ ఆఫ్ ద కీ కన్సర్న్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు జస్ట్ 41% వస్తుంది, దాన్ని అట్లీస్ట్ 50% వరకు అన్న డెవల్యూషన్ చేయండి స్టేట్స్కి అని చెప్పేసి స్టేట్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ కన్సర్న్ అనమాట. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కండిషనల్ ట్రాన్స్ఫర్స్ వల్ల ఏమవుతుందంటే ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ అన్నది స్టేట్స్కి లూజ్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రైటీరియా బికాస్ సమ్ స్టేట్స్ మేజర్లీ డిపెండ్ అపాన్ సెంటర్ బేస్డ్ ఆన్ దర్ ప్రయారిటీస్, బేస్డ్ ఆన్ దర్ బ్యాక్వర్డ్నెస్ అనమాట. సో ఏ స్టేట్స్, ఎలాంటి స్టేట్స్, డిఫికల్ట్ టెరెన్ ఉన్న స్టేట్స్, లేకపోతే లోవర్ ట్యాక్స్ కెపాసిటీ ఉన్నవి, బ్యాక్వర్డ్నెస్ ఎక్కువ ఉన్నవి, డిజాస్టర్ వల్నరబుల్, లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే సమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ మేఘాలయ, అస్సాం, ఇలాంటి స్టేట్స్లో ఏంటంటే దెర్ ఇస్ హై వల్నరబిలిటీ ఆఫ్ ఫ్లడ్స్ కానీ, లేకపోతే టెరెన్ కరెక్ట్గా ఉండకపోవడం, అలాంటి స్టేట్స్కి ఏంటంటే కొంచెం స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు అవి కంప్లీట్గా తీసేయడం, ఇంకోటి కండిషనల్ ట్రాన్స్ఫర్స్ పెట్టడం అన్నది ఈక్విటీకి అగెయిన్స్ట్గా ఉంది అని చెప్పేసి ఆర్టికల్లో మెన్షన్ చేశారనమాట. సో దానివల్ల ఛాలెంజెస్ ఏంటి అంటే ఈ కొన్ని రీజన్స్ వల్ల ఒకటి రీజనల్ డిస్పారిటీ పెరిగే ఛాన్స్ ఉంది. కొన్ని స్టేట్స్ ఏవైతే డెవలప్డ్ స్టేట్స్ ఉన్నాయో అవి ఇంకా డెవలప్ అవ్వడం, అండ్ ఏవైతే బ్యాక్వర్డ్ స్టేట్స్ ఉన్నాయో అవి బ్యాక్వర్డ్గానే ఉండిపోవడం ఇస్ వన్ ఆఫ్ ద గ్రోయింగ్ కన్సర్న్. నెక్స్ట్, రైజింగ్ ఎక్స్పెండిచర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద స్టేట్స్. స్టేటే ఎక్కువ, ఇప్పుడు ఆల్రెడీ 41% ఉంది కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, అండ్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, స్పెసిఫిక్ గ్రాంట్స్ తీసేయడం వల్ల బర్డెన్ అన్నది ఇప్పుడు కంప్లీట్లీ స్టేట్స్ మీద పడిపోతుంది. స్టేట్స్ వాళ్ళ జీడిపిని పెంచుకొని వాళ్ళ ఎక్స్పెండిచర్ వాళ్ళే పెట్టుకునే పరిస్థితి వస్తుంది, చాలా తక్కువ అసిస్టెన్స్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి. అండ్ క్లైమేట్ అండ్ డిజాస్టర్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్స్ కూడా తగ్గిపోతాయి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మేజర్లీ ఏమైపోతుందంటే స్టేట్స్కి ఎప్పుడైతే సెంటర్ నుంచి వచ్చే గ్రాంట్స్ తగ్గిపోతే ఉన్న వాళ్ళ గ్రాంట్స్ నుంచే ప్రతి ఒక్క స్కీమ్కి, ప్రతి ఒక్క బడ్జెటరీ అలొకేషన్స్ అన్నిటికీ స్టేటే పెట్టాల్సి వస్తుంది. అలా పెట్టాల్సి వచ్చినప్పుడు వాట్ స్టేట్స్ టు జనరలీ ఇప్పుడు ఏంటి, గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, డెవలప్మెంట్ అన్నది బ్యాక్వర్డ్ వెళ్ళిపోతుంది. లైక్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లైక్ ఎడ్యుకేషన్ కానీ, వల్నరబుల్ సెక్షన్స్ మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, ఇలాంటి పాయింట్స్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో తగ్గిపోతుంది స్టేట్ ప్రయారిటీ కూడా, ఎక్స్పెండిచర్ కూడా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కన్సర్న్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఇస్ మెయింటైన్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ఎఫికసీ అండ్ ఈక్విటీ. బికాస్ ఈక్విటీ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఎఫికసీని మనం రివార్డ్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఈక్విటీ మెయింటైన్ చేయడం కూడా
లోవర్ స్టేట్స్ని అప్లిఫ్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి వే ఫార్వర్డ్ వీ కెన్ గివ్. కంటిన్యూ ఎడిక్వేట్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఫర్ డిజర్వింగ్ స్టేట్స్. అన్ని స్టేట్స్కి ఇవ్వకపోయినా సరే సమ్ స్టేట్స్ విచ్ ఆర్ డిజర్వ్డ్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ వాళ్ళకి కంటిన్యూ చేస్తే బెటర్. ఇంక్రీజ్ అన్టైడ్ గ్రాంట్స్ టు ఎన్హాన్స్ స్టేట్ అటానమీ. సమ్ ఆఫ్ ద గ్రాంట్స్ కూడా స్టేట్స్కి అందించాలి. నెక్స్ట్, స్ట్రెంథెన్ కోఆపరేటివ్ అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజం టుగెదర్. సో కోఆపరేటివ్ ఉండాలి, కాంపిటేటివ్. ఇట్ షుడ్ నాట్ బీ కంప్లీట్లీ కాంపిటేటివ్ బట్ ఇట్ షుడ్ ఆల్సో బీ కోఆపరేటివ్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇంప్రూవ్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఫిజికల్ కమిషన్ క్రైటీరియాస్. సో ఎంకరేజ్ స్టేట్స్ టు ఇంప్రూవ్ ఫిజికల్ మేనేజ్మెంట్ వైల్ ప్రొటెక్టింగ్ వల్నరబుల్ regions. It should also improve fiscal management and also protect vulnerable regions also. So these are some of the way forward. So from this article we have learned some of the recommendations of 16th Finance Commission, what are the concerns related to that, and what is the debate between equity and efficacy with the recommendations, and also we saw some of the way forwards. So ఈ ఆర్టికల్ నుంచి ఒకవేళ మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందే, that question will be like this. Fiscal federalism refers to fiscal relation between judiciary and central government. Article 246, Article 246A and the 7th schedule of the Constitution delineates taxes powers between center and state. President of India establishes a finance commission after every 5 years under Article 280 of the Constitution. See, there are 3 statements. So which of the following statement given above is correct? So this is the question from the prelims perspective. ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారో. సో ఈ ఆర్టికల్ నుంచి ఒకవేళ మెయిన్స్లో క్వశ్చన్ వస్తే అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇండియాస్ ఫెడరలిజం హింజెస్ ఆన్ అ డీలినియేట్ బ్యాలెన్స్ బిట్వీన్ ఈక్విటబుల్ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎకనామిక్ ఎఫికసీ. డిస్కస్ 150 wordsలో ఇది మెయిన్స్ ఆన్సర్లో రాయడానికి ట్రై చేయండి. వీల్ డిస్కస్ దిస్ ఆన్సర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ అ క్లైమేట్ రెసిలియన్స్ పాత్వే బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఈ ఆర్టికల్లో ద ఆథర్స్ ఆర్ ట్రయింగ్ టు టెల్ how there can be a coordination between India and China on one similar lines. అదేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా అండ్ చైనాకి మనం చూసుకుంటే జియోపొలిటికల్గా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. విత్ రెస్పెక్ట్ టు మైగ్రేషన్ ఇష్యూ కానీ, విత్ రెస్పెక్ట్ టు బార్డర్ ఇష్యూస్, విత్ రెస్పెక్ట్ టు వాటర్ మైగ్రేషన్ and with respect to military also. There are conflicts between these two in majority of the areas. So ఇలా ఉన్న ఏరియాస్లో there is one point where India and China can come together. That point is climate. ఈ క్లైమేట్ పాయింట్లో, క్లైమేట్ పర్స్పెక్టివ్లో there is a chance of coming together India and China and bringing up a good strategy to deal with climate. సో ఇప్పుడు చూసుకుంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే ఇండియా అండ్ చైనా డిస్పైట్ జియోపొలిటికల్ డిఫరెన్సెస్ కెన్ కోఆపరేట్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ యాజ్ బోత్ ఫేసింగ్ ఇంక్రీజింగ్లీ క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్స్. ఇప్పుడు చూసుకుంటే 2026లో ఇండియాలో చూసుకుంటే డిలేడ్ మాన్సూన్ వల్ల మనకి హీట్ వేవ్స్, డ్రాట్స్, రెడ్యూస్డ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, ఇవన్నీ కీ కన్సర్న్స్ క్లైమేటిక్ ఫీచర్స్ వల్ల, డిఫరెన్సెస్ వల్ల. సేమ్ చైనాలో కూడా ఇదే క్లైమేట్ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్స్, ఫ్లడ్స్, హీట్ వేవ్స్, వాటర్ స్ట్రెస్ కండిషన్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. సో దెర్ ఇస్ అ కామన్ థ్రెట్ ఆఫ్ క్లైమేట్ ఫర్ బోత్ ఇండియా అండ్ చైనా. దానివల్ల ఏంటి, క్లైమేట్ చేంజ్ ఇస్ బికమింగ్ అ కామన్ సెక్యూరిటీ ఛాలెంజ్ ఫర్ బోత్ ద కంట్రీస్. సో వాట్ వీ నీడ్ టు డూ, బోత్ ఇండియా అండ్ చైనా షుడ్ కమ్ టుగెదర్, కోఆపరేట్ అమంగ్ ఈచ్ అదర్ అండ్ ఫైట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్. ఇప్పటి వరకు ఏం జరిగిందంటే ఏప్రిల్ 2026లో ఇండియా హోస్టెడ్ చైనాస్ స్పెషల్ ఎన్వాయ్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఓకే, అక్కడ వీళ్ళిద్దరు కలిసి ఒక కోఆపరేషన్ అన్నది తీసుకొచ్చారు. అక్కడ ఏం డిస్కస్ చేశారంటే రెన్యూబుల్ ఎనర్జీ గురించి, గ్రీన్ టెక్నాలజీ, క్లైమేట్ అడాప్షన్, ఇలాంటి క్లైమేట్ రిలేటెడ్ కోఆపరేటివ్ యాక్టివిటీస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశారు. దీన్ని ఫర్దర్గా ఇండియా అండ్ చైనా షుడ్ ఎన్హాన్స్ అండ్ షుడ్ బ్రింగ్ కోఆపరేషన్ and coordination so that we together fight against climate change. సో రెండు కంట్రీస్ క్లైమేట్ చేంజ్కి అగేన్స్ట్గా వర్క్ చేసి సస్టైనబిలిటీ వైపు అడుగులు వేయాలి. సో దట్ ఈస్ ఆల్ ఇన్ దిస్ ఆర్టికల్. ఓకే, దిస్ ఇస్ దిస్ వెరీ స్మాల్ ఆర్టికల్. ఒకవేళ ఇండియా చైనా మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ గురించి ఒకవేళ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి క్వశ్చన్ వస్తే వీళ్ళిద్దరూ కలిసి
కలిసి కోఆర్డినేషన్ చేయాలి అన్న ఏరియాలో, వన్ క్లైమేట్ చేంజ్ అన్న ఒక ఏరియాలో వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ రావచ్చు అన్న పాయింట్ మనం హైలైట్ చేయొచ్చు అనమాట. సో ద నెక్స్ట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఏంటి అంటే ఏషియాటిక్ లయన్. హియర్ వాట్ ఈస్ ఏషియాటిక్ లయన్ అన్నది చూస్తే, ఈ ఏషియాటిక్ లయన్ మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో యూజ్ అవుతుంది. ఇది ఆర్టికల్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే 6 decades of conservation have increased Asiatic lion population from 100 to 150 to nearly 1000 to over 1000 and half of nearly living outside the protected area. సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ ఆర్టికల్లో ఏషియాటిక్ లయన్ పాపులేషన్ అన్నది చాలా పెరిగింది. 100s ఉన్న పాపులేషన్ ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ 1000sకి పెరిగింది అనమాట. సో అది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. అండ్ ఇంకొక కీ కన్సర్న్ ఏంటంటే ఇది ప్రోగ్రెస్, మనం ఎక్కడ ప్రోగ్రెస్ అయ్యాము అన్నది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. అదే ఆర్టికల్లో వన్ ఆఫ్ ద ఛాలెంజ్ టువర్డ్స్ దిస్ ప్రోగ్రెస్, ఈ ఛాలెంజ్ ఏంటి అంటే రీసెంట్ ప్రపోజల్ టు డైవర్స్ అప్రాక్సిమేట్లీ 75 hectares ఆఫ్ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఫర్ లైమ్స్టోన్ మైనింగ్ హ్యాస్ జనరేటెడ్ కన్సర్న్. ఇక్కడ ఒక కన్సర్న్ ఏంటంటే రీసెంట్గా లైమ్స్టోన్ మైనింగ్ కోసం ఆల్మోస్ట్ 75 hectares ఆఫ్ దిస్ ప్రొటెక్టెడ్ ఏరియా ఎక్కడైతే ఏషియాటిక్ లయన్స్ ఉంటున్నాయో దాన్ని లైమ్స్టోన్ మైనింగ్ కోసం అలొకేట్ చేస్తున్నారనమాట. అది వన్ ఆఫ్ ద కీ కన్సర్న్. సో ఇక్కడ మనము ఏషియాటిక్ లయన్ గురించి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఏది ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏషియాటిక్ లయన్ IUCN స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్ అనమాట. సైట్స్ వచ్చేసి అపెండిక్స్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 కింద ఏషియాటిక్ లయన్ ఇస్ కన్సిడర్డ్ అండర్ Schedule 1. ఇది ఎక్కడ ఉంటుంది? ఫౌండ్ ఓన్లీ ఇన్ ఇండియా, ఓన్లీ ఇండియాలోనే ఉంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. రిస్ట్రిక్టెడ్ టు గిర్ ఫారెస్ట్ అరౌండ్ గుజరాత్లోని గిర్ నేషనల్ ఫారెస్ట్లో ఉంటుందన్నమాట. ఓకే, హ్యాబిటాట్ ఇస్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్స్ అండ్ ఇట్ ఈస్ అ కార్నివోరస్, మోస్ట్లీ యాక్టివ్ ఎట్ నైట్. దిస్ ఈస్ అ నాక్టూరల్ స్పీషీ. ఓకే, ఇప్పుడు కన్జర్వేషన్ చూసుకుంటే 1913 నుంచి ఇప్పుడు 2020 వరకు దీని కన్జర్వేషన్ అన్నది నడుస్తుందన్నమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, IUCN స్టేటస్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఏంటి, హ్యాబిటాట్ ఏంటి, బిహేవియర్, వెదర్ ఇట్ ఈస్ నాక్టూరల్ ఆర్ నాట్. ఇంతవరకు మనం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ నుంచి తెలుసుకుంటే సరిపోతుంది. సో వాట్ హ్యాపెన్ నవ్ ఇస్ 75 hectares అలా మైనింగ్కి డైవర్ట్ చేయడం వల్ల వీళ్ళ పాపులేషన్, ఏషియాటిక్ లయన్ పాపులేషన్ అన్నది థ్రెట్లో ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం చేసిన కన్జర్వేషన్ ఎఫర్ట్ వల్ల క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నది ఎండేంజర్డ్ కేటగిరీలోకి తీసుకొచ్చామన్నమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ సైన్. బట్ ఇప్పుడు ఇలా డైవర్ట్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళ పాపులేషన్ అన్నది రిస్క్లో ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో దానికోసం ఏం చేయాలి అంటే ఇలా చేయడానికి మనం ఏం చేసాము అంటే we have brought conservation efforts bringing together capable administration, political will, sustained funding and goodwill of local community. వీళ్ళ కోఆపరేషన్ వల్ల లోకల్ కమ్యూనిటీ, గవర్నమెంట్, పొలిటికల్ విల్ బాగుండడం వల్ల, ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద పాలసీ వల్ల, ఇలా సమ్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్ వల్ల మనం క్రిటికలీ ఎండేంజర్డ్ ఉన్న యానిమల్ని ఎండేంజర్డ్ వరకు తీసుకొని వచ్చేసాం అనమాట. వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ద పాపులేషన్ ఆఫ్ ఏషియాటిక్ లయన్. ఇప్పుడు కూడా ఇవే పిల్లర్స్ని మనం లయన్ కన్జర్వేషన్కి పెట్టుకొని డైవర్ట్ చేయకుండా వీళ్ళ పాపులేషన్ని కన్జర్వ్ చేయాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఇది ఈనాడు ఆర్టికల్లో ఈరోజు ఈనాడులో వచ్చిందనమాట. ఈ పేపర్లో ఈరోజు దేని గురించి వచ్చిందంటే ముసాయిదా విద్యుత్ సంస్కరణ బిల్లు 2025 ఎంతవరకు యూజ్ అవుతుంది అన్నది ఈ ఆర్టికల్లో ఇచ్చారనమాట. సో ఫ్రమ్ దిస్ ఆర్టికల్ మనం ఏం చేద్దామంటే ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ఎందుకు తీసుకొచ్చారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఏం చేయాలి, ఇంకా బాగా చేయాలంటే ఏం చేయాలి అన్నది చూద్దాం. ఫస్ట్, ఇండియాస్ పవర్ సెక్టర్ ఫేసెస్ పర్సిస్టెంట్ ఛాలెంజెస్. అసలు ఎందుకు తీసుకురావచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాలెంజెస్ ఇండియాలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అంటే ఫిజికలీ వీక్ డిస్కామ్స్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. అంటే మన పవర్ ఏదైతే జనరేట్ చేస్తారో, ఎలక్ట్రిసిటీ ఏదైతే జనరేట్ చేస్తారో ఆ జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీని హౌస్ హోల్డ్స్ వరకు రీచ్ అవ్వాలంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నవి కావాలన్నమాట. ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ని డిస్కామ్స్ అంటారు. కొన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటాయి, కానీ ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇప్పుడు జనరల్గా డెఫిసిట్లో ఉన్నాయి, అప్పుల్లో ఉన్నాయి. ఫైనాన్షియల్గా వీక్ ఉండడం ఇండియాలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ కన్సర్న్. ఓకే, నెక్స్ట్ ఇస్ హై అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్. ఇదేంటి అంటే మనము ఎలక్ట్రిసిటీని ప్రొడక్షన్ సెంటర్ నుంచి హౌస్ హోల్డ్స్ వరకు తీసుకుపోయేటప్పుడు దారిలో డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఇక్కడ
ఎలక్ట్రిసిటీ అన్నది లాస్ అవుతుంది అనమాట. దాన్ని AT&C లాసెస్ అంటారనమాట. సో ఈ లాసెస్ మన ఇండియాలో ఎస్పెషల్లీ ఎక్కువ ఉంటున్నాయి. సో అలా ఉండడం వల్ల ప్రొడక్షన్ 100 యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ చేస్తే జస్ట్ 60 to 70% ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఓన్లీ రీచింగ్ ద హౌస్ హోల్డ్స్ అనమాట. మధ్యలో 30 to 40% లాసెస్ పోతున్నాయి అనమాట. సో దానివల్ల ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ కన్సర్న్. డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి చాలా నష్టం జరుగుతుంది. ఇంకొకటి రైజింగ్ సబ్సిడీ బర్డెన్. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ మీద చాలా సబ్సిడీ బర్డెన్స్ ఇస్తున్నారు. కొన్ని స్టేట్స్లో ఎలక్ట్రిసిటీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలంగాణలోనూ చూసుకుంటే గృహలక్ష్మి స్కీమ్ కింద 200 యూనిట్స్ వరకు 0 బిల్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో అలా సబ్సిడీస్ ఎక్కువ అవ్వడం, ఆల్రెడీ మళ్ళీ డిస్కామ్స్లో ఆల్రెడీ లాస్ ఉండడం అండ్ డిలేడ్ సబ్సిడీ పేమెంట్స్ బై ద స్టేట్స్. ఇచ్చే సబ్సిడీస్ వీళ్ళు డిస్కామ్స్కి ప్రాపర్ టైంలో పేమెంట్ చేయకపోవడం, పవర్ థెఫ్ట్స్ అండ్ మనం కొన్నిసార్లు చూసుకుంటే పవర్ థెఫ్ట్స్ కూడా జరుగుతాయి. ట్రాన్స్ఫార్మర్ లైన్స్ నుంచి ఇల్లీగల్గా కనెక్షన్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు అనమాట. సో అలా చేయడం ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఛాలెంజెస్. దీస్ ఇష్యూస్ ఎఫెక్ట్ సస్టైనబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ సెక్టర్. నెక్స్ట్, సో వాట్ వీ నీడ్ టు డూ, ఈ రిఫార్మ్స్ బిల్ అన్నది రిఫార్మ్స్ సజెస్ట్ చేసింది అంటే ఇంప్రూవ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద డిస్కామ్స్. ఈ డిస్కామ్స్ ప్రాపర్గా ఫంక్షన్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ప్రాపర్ ఫంక్షనింగ్, వాళ్ళకి లాస్ కాకుండా, వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్గా సబ్సిడీస్ ఇవ్వడం, సపోర్ట్ ఇవ్వడం వీ నీడ్ టు డూ. అపార్ట్ ఫ్రమ్ దిస్ AT&C లాసెస్ని తీసేయడానికి స్మార్ట్ మీటరింగ్స్ అండ్ డిజిటల్ మానిటరింగ్స్ అన్నవి చేయాలన్నమాట. నెక్స్ట్, rationalize electricity tariffs while protecting vulnerable consumers. ఈ ఎలక్ట్రిసిటీ టారిఫ్స్ని తగ్గించాలి, తప్పు కాదు, బట్ ఎవరికైతే మెయిన్లీ అవసరమో వాళ్ళకి మాత్రమే తగ్గించాలి. సో త్రూ దిస్ బ్యాలెన్స్ క్యాన్ బి బ్రాట్ అవుట్. ఎన్షూర్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ గవర్నమెంట్ సబ్సిడీస్. గవర్నమెంట్ టైం టు టైం సబ్సిడీస్ ఏదైతే ఉంటుందో టైమ్లీగా డిస్కామ్స్కి పే చేసేసేయాలి. స్ట్రెంగ్తెన్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ వేర్ ఫిజిబుల్. ఎక్కడెక్కడైతే పాసిబుల్లో అక్కడ డిస్కామ్స్లో కానీ అండ్ ప్రొడక్షన్లో కానీ వీ నీడ్ టు ఎంకరేజ్ ప్రైవేట్ సెక్టర్. దానివల్ల ఎఫికసీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, ప్రమోట్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ మోడర్నైజ్ ద ఎలక్ట్రిసిటీ గ్రిడ్. వీ షుడ్ ఆల్సో, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్లో మనం రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం, రెన్యూబుల్ ఎనర్జీస్ ద్వారా మనం పవర్ జనరేట్ చేయడం ఎంకరేజ్ చేయాలి. సో ఇప్పుడు ఇవన్నీ మనకి సజెస్ట్ చేసింది బిల్. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి డిస్కామ్స్కి ప్రాబ్లం ఉండదు, ఫైనాన్షియల్లీ వాళ్ళు కోలుకుంటారు. నెక్స్ట్, రిలయబుల్ అండ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై వస్తుంది అండ్ బెటర్ క్వాలిటీ సర్వీస్ కూడా వస్తుంది. టైమ్లీ డిస్కామ్స్ టైమ్లీగా ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తెన్ అవుతారు. వాళ్ళు టైమ్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనేది జరుగుతుంది విత్ బెటర్ క్వాలిటీ అండ్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ సెక్టర్ తీసుకురావాలి అన్న రిఫార్మ్ ద్వారా ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పవర్ సెక్టర్ వీ కెన్ సీ. సపోర్ట్ ఫర్ ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ క్లైమేట్ గోల్స్. ఈ ఏదైతే మనం ఇందాక చూసినట్టు లాంగ్ టర్మ్లో రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా పవర్ జనరేట్ చేయాలి అన్న క్లాజ్ ఏదైతే ఉందో, దీనివల్ల సస్టైనబుల్ గోల్స్ని మనం ఇండియా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇంప్రూవ్డ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా, ప్రైవేట్ సెక్టర్ రావడం వల్ల ఈజ్ ఆఫ్ బిజినెస్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. బట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్? పొలిటికల్ రెసిస్టెన్స్ టు టారిఫ్ రివిజన్. టారిఫ్స్ రివిజన్ చేయడానికి పొలిటికల్ విల్, ఓట్ బ్యాంక్ అన్నది అడ్డొచ్చి ఇది సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. నెక్స్ట్, కంటిన్యూడ్ డిపెండెన్సీ ఆన్ ఫ్రీ పవర్ సప్లైస్ ఇన్ సమ్ స్టేట్స్. ఇందాక మనం చూసాం వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఏంటి అంటే రాషనలైజ్ చేయాలి, ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేసి మిగతా వాళ్ళకి ఛార్జ్ చేయాలి అని. కానీ అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్ కన్సర్న్స్ వల్ల చాలా స్టేట్స్ ఫ్రీ పవర్ అన్నది ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారనమాట. హై క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్. సో ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇంకా ఎక్కువ తీసుకురావాలి, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ని తీసుకురావాలి, లేకపోతే క్యాపిటల్ని పెంచాలి అంటే మనకు చాలా బడ్జెట్ అన్నది ఎక్కువ అలొకేట్ చేయట్లేదు దీనికి. అదే వన్ ఆఫ్ ద కీ కన్సర్న్. రెసిస్టెన్స్ ఫ్రమ్ స్టేక్ హోల్డర్స్ టు ప్రైవేటైజ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో బ్యాలెన్సింగ్ అఫోర్డబిలిటీ విత్ ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ కూడా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఇంప్లిమెంటింగ్ దట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ అడాప్ట్ కాస్ట్ రిఫ్లెక్టివ్ టారిఫ్స్ విత్ టార్గెటెడ్ సబ్సిడీస్ త్రూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. DBT, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వల్నరబుల్ అండ్ అవసరమైన వాళ్ళకే ఫ్రీ సబ్సిడీస్ ఇవ్వడము, స్మార్ట్ మీటర్స్ పెట్టడము, కోఆపరేటివ్ గవర్నెన్స్ ఆఫ్ డిస్కామ్స్లో మళ్ళీ కోఆపరేటివ్ గవర్నెన్స్ ఎన్షూర్ చేయడం, టైమ్లీ సబ్సిడీ పేమెంట్ టు డిస్కామ్స్ అండ్ రెడ్యూస్డ్ పవర్ థెఫ్ట్ త్రూ కంటిన్యూస్ మానిటరింగ్. టెక్నాలజీ ద్వారా కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తూ పవర్ థెఫ్ట్ని అరికట్టడం.
ప్రమోట్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా పవర్ని జనరేట్ చేయడం, ఎన్షూర్ కోఆపరేటివ్ సెంటర్ అండ్ స్టేట్ కోఆర్డినేషన్ ఇన్ ఇంప్లిమెంటింగ్ రిఫార్మ్స్. ఈ ఇంప్లిమెంట్లో సెంటర్ స్టేట్ అని గొడవ పడకుండా వాళ్ళిద్దరు కోఆర్డినేషన్తో ఈ రిఫార్మ్స్ అన్నవి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారనమాట. సో ఇవి ఈనాడు పేపర్లో వచ్చిన ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఇది మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడిగే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ నుంచి ఆర్టికల్స్ చూసుకుంటే, హెచ్ ఫాస్ట్ రిజిస్టర్డ్ 202 FIRs ఇన్ 140 days. 140 daysలో 202 FIRs రిజిస్టర్ చేసింది హెచ్ ఫాస్ట్ అని చెప్పేసి ఆర్టికల్ అనమాట. సో దీంట్లో హెచ్ ఫాస్ట్ అంటే ఏంటో చూద్దాం. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్ హ్యాస్ రిజిస్టర్డ్ 202 FIRs విత్ ఇన్ 140 days. సో హెచ్ ఫాస్ట్ అంటే ఏంటి? హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ టీమ్. హెచ్ ఫాస్ట్ అంటే ఏంటంటే హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ March 2026. ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే టు డిటెక్ట్ ఫుడ్ అడల్ట్రేషన్. ఇప్పుడు చాలా రెస్టారెంట్స్లో మనకి రైడ్స్ జరుగుతున్నాయి, మనం చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా న్యూస్లో వస్తుంది. ఫర్ సపోజ్ ABC సో అండ్ సో రెస్టారెంట్ మీద రైడ్ జరిగింది, ఇక్కడ ఫ్రెష్ మీట్ అమ్మట్లేదు, 2-3 weeks నుంచి ఉన్న మీట్ని అమ్ముతున్నారు, లేకపోతే క్లీనింగ్ సరిగ్గా లేదు, కిచెన్ హైజీన్గా లేదు, సమ్ ప్రాపర్ కుకింగ్ మెథడ్స్ అన్నవి హైజీన్గా లేవు, లేకపోతే ఎన్విరాన్మెంట్ హైజీన్గా లేదు. అలాంటి ఇష్యూస్ మనము రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాం. సో అలా దాన్ని డిటెక్ట్ చేసేది వీళ్ళు అనమాట. డిటెక్ట్ ఫుడ్ అడల్ట్రేషన్ అండ్ కండక్ట్ ఇన్స్పెక్షన్స్ అండ్ రైట్స్, రిజిస్టర్ క్రిమినల్ కేసెస్ అగేన్స్ట్ అఫెండర్స్, ప్రొటెక్ట్ పబ్లిక్ హెల్త్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దట్ హెచ్ ఫాస్ట్ అనమాట. ఇది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అండ్ GHMC వీళ్ళిద్దరూ కలిసి జాయింట్ ఇనిషియేటివ్ కింద హెచ్ ఫాస్ట్ని స్టార్ట్ చేశారు. సో ఈ ఆర్టికల్లో ఏం చేశారంటే ఇప్పుడు వరకు 140 days అవుతుంది అనమాట ఇవి స్టార్ట్ చేసి. ఈ 140 daysలో 659 రైడ్స్ కండక్ట్ చేశారు, 202 FIRs రిజిస్టర్ చేశారు, 246 tons of adulteration and unsafe food was seized, 232 cases handed over to GHMC food safety officials for further action. సో ఇన్న 142 daysలో ఇంత అచీవ్మెంట్ చేసింది హెచ్ ఫాస్ట్ అని చెప్పేసి ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఇది హెచ్ ఫాస్ట్ అంటే ఏంటి, వాట్ ఆర్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అన్నది మనకి TGPSC ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో యూజ్ అవుతుంది. అండ్ ఒకవేళ UPSCలో కానీ APPSC TGPSC మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం రాయాలనుకుంటే దీన్ని ఒక కేస్ స్టడీ లాగా ఫుడ్ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గురించి వచ్చినప్పుడు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద పాలసీ అని చెప్పేసి దీన్ని మనం వాల్యూ అడిషన్ కింద ఎగ్జాంపుల్ కింద మనం ఆన్సర్లో కోట్ చేయొచ్చు అనమాట. టుడేస్ లాస్ట్ ఆర్టికల్ ఇస్ RBI panel keeps repo rate steady at 5.25%. ఇక్కడ ఈ ఆర్టికల్లో రెపో రేట్ అంటే ఏంటి, దాని ప్రావిజన్స్ ఏంటి, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, మనీ సప్లై మీద ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ ఈ ఆర్టికల్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, repo rate, repurchase agreement rate is the interest rate at which commercial banks borrow money from the central banks. అంటే ఏంటంటే మనకు ఒకవేళ మనీ అవసరం ఉంటే మనం ఏం చేస్తాము, లెండర్స్ దగ్గరకో లేకపోతే బ్యాంక్ లోన్స్ కోసమో వెళ్తాం అనమాట. సో అలా వెళ్ళినప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి, మనకి లోన్ అప్రూవ్ చేసేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చేస్తారు వాళ్ళు బ్యాంక్ లోన్స్ మీద. సో ఇన్ ద సేమ్ వే ఒకవేళ బ్యాంక్కే మనీ అవసరం వచ్చిందనుకో, బ్యాంక్ ఎక్కడికి వెళ్తుంది, RBI దగ్గరికి వెళ్తుంది అనమాట. సో అలా RBI దగ్గరికి వెళ్తే RBI ఏం చేస్తుంది, లోన్ అప్రూవ్ చేస్తుంది, కానీ కొంచెం ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ కట్టాలని కూడా చెప్తుంది అనమాట. అలా ఆ ఇంట్రెస్ట్ నే రెపో రేట్ అంటాం అనమాట. సో రెపో రేట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ అట్ విచ్ కమర్షియల్ బ్యాంక్స్ బారో మనీ ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్, దట్ ఈస్ RBI. So next, what is the purpose and its functioning? It helps in banks meet short-term liquidity needs of the borrowing funds. బై బారోయింగ్ ఫండ్స్ బారో చేయడం వల్ల షార్ట్ టర్మ్ లిక్విడిటీ, నాకు అర్జెంట్గా ఇంత డబ్బు కావాలి అని బ్యాంక్కి వెళ్ళి RBIని అడిగి సపోజ్ కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాను, ఈ ఇంట్రెస్ట్ పైన నువ్వు లోన్ తీసుకో, మనీ తీసుకో అని చెప్పేసి ఇస్తుందన్నమాట. సో ఇదేంటంటే మానిటరీ పాలసీలో కూడా ఆ రెపో రేట్ హ్యాస్ ఇట్స్ ప్లే. Why? It has, banks can control money supply, banks can control inflation and economic growth as well by fluctuating this repo rate. ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చూసుకున్నట్టయితే రెపో రేట్ అంటే ఏంటి, బ్యాంక్ RBI దగ్గర తీసుకునే లోన్కి ఇంట్రెస్ట్ ఇస్ రెపో రేట్. ఒకవేళ బ్యాంక్ ఏం చేస్తుంది, RBI ఏం చేస్తుంది, ఈ రెపో రేట్ని హై చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, కమర్షియల్ బ్యాంక్ ఏం చేస్తుంది, దానికి మనీ సప్లై అనేది తగ్గిపోతుంది, దాని ఫిజికల్ బర్డెన్ అనేది పెరుగుతుంది కదా. అప్పుడు ఈ కమర్షియల్ బ్యాంక్ ఏం చేస్తుంది, మనకిచ్చే లోన్స్లో ఇంట్రెస్ట్ పెంచుతుంది. దానివల్ల ఏంటి, మార్కెట్లో మనీ సప్లై అనేది తగ్గుతుంది.
అర్థమైందా? ఆర్బీఐ ఇంట్రెస్ట్ పెంచితే కమర్షియల్ బ్యాంక్స్ ఉన్న లోన్లో కమర్షియల్ బ్యాంక్స్ మనకి ఇంట్రెస్ట్ రేట్ పెంచుతాయి. మనకి ఇంట్రెస్ట్ పెంచడం వల్ల మనీ తీసుకునే వాళ్ళు, లోన్ తీసుకునే వాళ్ళు తగ్గిపోవడం వల్ల మార్కెట్లో మనీ సప్లై అన్నది తగ్గిపోతుంది. సో అలా మనీ సప్లైని ఒకవేళ తగ్గించాలనుకుంటే రెపో రేట్ని హై చేస్తారనమాట. ఇన్ ద సేమ్ వే ఒకవేళ మనీ సప్లై, మార్కెట్లో మనీ సప్లై పెంచాలి అన్న టైం వచ్చినప్పుడు వాట్ ఆర్బీఐ డస్ ఇస్, ఆర్బీఐ డిక్రీజెస్ ఇట్స్ ఇంట్రెస్ట్ రేట్. దానివల్ల ఏంటి, ఈజీగా కమర్షియల్ బ్యాంక్స్కి మనీ వచ్చేస్తాయి. ఈజీ మనీ వచ్చింది కాబట్టి కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, మనకి కూడా లో ఇంట్రెస్ట్ రేట్ తోటి లోన్స్ ఇస్తుంది. దానివల్ల మనీ సప్లై అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా రెపో రేట్, హయ్యర్ అండ్ లోవర్ రెపో రేట్స్ ద్వారా మనీ సప్లైని మార్కెట్లో మేనేజ్ చేస్తారనమాట. సో ఇది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో రెపో రేట్ అంటే ఏంటి, వాట్ ఆర్ ఇట్స్ ఇంపాక్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఇదే నుంచి క్వశ్చన్ ఒకవేళ వస్తే, హౌ విల్ దట్ క్వశ్చన్ బి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రెపో రేట్ ఈజ్ ఆర్ కరెక్ట్? It is the rate at which RBI lends money to commercial banks against government securities. Statement 1. Statement 2. It is decided by Monetary Policy Committee. An increase in repo rate generally reduces inflation. Option enti, answer enti annadi comment section lo cheppandi. So these are some of the articles which are important from today's newspaper anamata. Hope you like the session. Thank you.